అసలు హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? హై బీపీ ఉందని బాధపడేవారు ఎక్కువే, కానీ అది ఎందుకు వస్తుందో తెలిసిన వారు తక్కువ. అధిక రక్తపోటుకు చాలా కారణాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ హై బీపీ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఫ్యామిలీలో గతంలో ఎవరికైనా హైపర్ టెన్షన్ ఉంటే వారి వారసులకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. వ్యాయామం చేయకుండా గంటలు తరబడి ఒకే చోట కూర్చునే వారికి హై బీపీ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. పొగాకు వాడేవారు, అధికంగా మద్యం సేవించేవారు కూడా హై బీపీ బారిన పడే అవకాశం ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా హై బీపీకి కారణమవుతుంది. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం కూడా ప్రమాదమే. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల మందులను తీసుకుంటారు. ఆ మందులు కూడా అధిక రక్తపోటుకు దారితీయొచ్చు. శరీరంలో ప్రవహించే రక్తం, రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. ఈ ఒత్తిడి అధికంగా ఉంటే దాన్ని హై బీపీ అని అంటారు. హై బీపీని సైలెంట్ కిల్లర్ గా చెప్పుకుంటారు. బీపీ అదుపులో లేకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత వ్యాధుల రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్లో, ఆహార పదార్థాల్లో మార్పుల వల్ల, తర్వాత కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత కొన్ని మందుల వల్ల బీపీ పెరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. కామన్గా మీకు అందరికీ తెలిసిందే, బీపీ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత 35-40 ఇయర్స్కి బీపీ అనేది అందరికీ వస్తుంది. చాలామందికి ఈ మధ్యలో యంగర్ జనరేషన్లో కూడా పెరుగుతూ ఉంది. హై బీపీ గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గతేడాది ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ అధ్యయనంలో భారతీయులు అధిక శాతం హై బీపీని తేలిగ్గా తీసుకుంటారని తేలింది. 18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య ఉన్న భారతీయుల్లో 30% మంది కనీసం బీపీని చెక్ చేసుకోరని వెల్లడైంది. బీపీని తరచుగా చెక్ చేసుకోవడం వల్ల దుష్ప్రభావాలు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 140, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 90 వచ్చిందంటే అప్పుడు మనం మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. మెడికేషన్ వాడుకొని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మన రీసెంట్ స్టడీస్ ప్రకారం ఇండియాలో 50% మందికి హైపర్ టెన్షన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది. 50% ఉన్న వాళ్ళల్లో కూడా 50% మందికి బీపీ ఉన్నట్లు తెలియదు. ఎందుకంటే చాలామందికి 80% మందికి సిమ్టమ్స్ ఏం తెలియవు. ఏదో మరీ ఎక్కువ అయితే తప్పితే కొంతమందికి హెడేక్ రావడము, కళ్ళు తిరగడము, థ్రాబింగ్ హెడేక్ అంటారు, నెక్ పెయిన్ రావడము, కొద్దిమందికి ఏటిపికల్ చెస్ట్ పెయిన్, గుండె దడ రావడం, ఇట్లాంటివి జరిగితే అప్పుడు వాళ్ళు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు. లేదంటే ఈ సిమ్టమ్స్ వచ్చే కొద్దిమంది కాకుండా మిగతా వాళ్ళకి చాలామందికి స్టేజ్ 1, స్టేజ్ 2 హైపర్ టెన్షన్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూపించుకుంటే కొద్దిగా ఎక్కువ ఉందని ఇగ్నోర్ చేయడము, లేదంటే కొద్ది రోజులు మెడిసిన్స్ వాడి ఆఫ్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు.